గ్రేటర్ హైదరాబాద్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైలర్దేవపల్లి డివిజన్ లక్ష్మీగూడ వాంబే కాలనీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జంతువుల కళేబరాలు తరలిస్తున్న డీసీఎంను గోరక్షక్ సభ్యులు అడ్డుకున్నారు. ఇక గుర్తు తెలియని వ్యక్తులు డీసీఎంను తగలబెట్టారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇక వ్యాను కంటుకున్న మంటలను ఫైర్ సిబ్బంది పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఘటనకు బాధ్యులైన కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి తెలిపారు. డీసీఎంను తగలబెట్టి డ్యామేజ్ చేసిన వారిపై చట్టరీత్యా చర్యలుంటాయన్నారు సిపి మహంతి. మైలర్దేవపల్లి పిఎస్ లిమిట్స్లో ఈ లక్ష్మీగూడ మన రాచకొండ జల్పల్లి బార్డర్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. కొన్ని డీసీఎంస్లో ఈ యానిమల్ క్యార్కస్ క్యారీ చేసుకొని వెళ్తుంటే కొందరు దానికి ఆపి అడ్డంగా దానికి దాంట్లో ఉన్న డ్రైవర్ వేరే వాళ్ళకి అసాల్ట్ చేయడం అండ్ దానికి వెహికల్స్కి డ్యామేజ్ చేయడం, దానిలో ఫైర్ పెట్టడం అది చేశారు. సో వెంటనే పోలీస్ వచ్చి క్రౌడ్కి డిస్పర్స్ చేసింది. ఇంజర్డ్ వాళ్ళకి మెడికల్ కోసం పంపించింది అండ్ కేసు కట్టి కొందరికి ఆల్రెడీ కస్టడీలో తీసుకోవడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసి దీంట్లో పాల్గొన్న వాళ్ళకి కస్టడీలో తీసుకుంటారు. ముందు కూడా మేము ఇదే చెప్తూ ఉన్నాము దట్ ఏమైనా ఇష్యూ ఉంటే ఫస్ట్ పోలీస్కి చెప్పండి. ఇన్స్టెడ్ ఆఫ్ మీ చేతిలో ఈ సిచ్యువేషన్ తీసుకోకుండా పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే చట్ట ప్రకారంగా ఏం చేసుకోవాలి పోలీస్ చేసుకుంటుంది. కానీ కొందరు అతి ఉత్సాహంతో ఇలాగా చేశారు. సో దాని మీద వాట్ ఎవర్ లీగల్ యాక్షన్ ఈజ్ రిక్వైర్డ్ అది ఫాలో అవుతుంది. ఇవి సిటీలో బహదూర్పురా నుంచి అక్కడ కలెక్ట్ చేసుకొని యానిమల్ క్యార్కస్కి ఇక్కడ జల్పల్లిలో డంప్ చేయడానికి వెళ్తున్నాయి. సో వెళ్తుంటే ఇక్కడ దారిలో ఇక్కడ ఆపారు. కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్న రాష్ట్ర కేబినెట్ విస్తరణ జరిగింది. వివేక్ వెంకటస్వామి, అడ్లూరు లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలకు మంత్రులుగా ఛాన్స్ ఇచ్చింది అధిష్టానం. ఆదివారం మధ్యాహ్నం 12:19 ముగ్గురుతో ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పాల్గొన్నారు. ఇక సామాజిక సమీకరణ ప్రకారం 2 ఎస్సీలు, 1 బీసీకి మంత్రివర్గంలో చోటు కల్పించింది అధిష్టానం. తనకు కేబినెట్ లో చోటు కల్పించిన కాంగ్రెస్ హైకమాండ్ కు సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ కు కృతజ్ఞతలు చెప్పారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రజాపాలనలో అన్ని వర్గాలకు చోటు దక్కుతుందన్నారు. తనకు ఏ పోర్టుఫోలియో ఇచ్చినా న్యాయం చేస్తానన్నారు మినిస్టర్ వివేక్. బలహీన వర్గాలకు న్యాయం చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే అన్నారు మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్. తాను యూత్ కాంగ్రెస్ నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నానని చెప్పారు. కేబినెట్ లో భర్తీ దొరికిన సందర్భంగా తనకు శాఖ ఇచ్చినా ప్రజలకు సేవ చేస్తానని స్పష్టం చేశారు అడ్లూరి. తనకు మంత్రి పదవి అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు మక్తలి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. 30 ఏళ్ల నుంచి పార్టీ ఎదుగుదలకు సైనికునిలాగా కృషి చేసినట్లు తెలిపారు. వెనుకబడ్డ జాతులకు కాంగ్రెస్ అండగా ఉందనడానికి తనకు వచ్చిన మంత్రి పదవి నిదర్శనమన్నారు వాకిటి శ్రీహరి. రాష్ట్ర మంత్రివర్గం విస్తరణలో తమకు స్థానం కల్పించలేదనే అసంతృప్తితో ఉన్న నేతలతో ఫోన్లో మాట్లాడారు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత సుదర్శన్ రెడ్డిలతో పదవుల విషయంపై మాట్లాడారు మీనాక్షి, మహేష్ కుమార్. ఇక మంత్రి పదవి రాకపోవడంతో అసంతృప్తి చెందవద్దని, పార్టీ మిమ్మల్ని గుర్తిస్తుందని వారికి సర్ది చెప్పారు నేతలు. దీంతో తన ప్రెస్ మీట్ ను వాయిదా వేసుకున్నారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పెద్దలు మాట్లాడటంతో పార్టీ కోసం పనిచేస్తామన్నారు. మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ అధిష్టానం అన్ని వర్గాలకు సమన్యాయం చేసిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాహుల్ గాంధీ ఆలోచనల ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యమవుతుందని మరోసారి నిరూపితమైందన్నారు మంత్రి పొన్నం. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, 4 గవర్నర్లు, తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు పాల్గొన్నారు. నిత్యం ప్రజల కోసం తప్పించే మనిషిగా దత్తాత్రేయ జీవితం మొత్తాన్ని ప్రజలకు అంకితం చేశారన్నారు నేతలు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలను మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య నిర్వహించారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్టీకి చేసిన సేవలు మరువలేనివన్నారు బీఆర్ఎస్ నేతలు. ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించి వివిధ పార్టీల నేతలు అంతకుముందు మాధాపూర్లోని మాగంటి నివాసం వద్ద వేలాది మంది జనం మధ్య అంతిమయాత్ర కొనసాగింది. కొత్తగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి అభినందనలు తెలిపారు. ఆయన తనయుడు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ శాలువా కప్పి బొకే అందజేసి సత్కరించారు. చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తన తండ్రి మంత్రి వివేక్ కు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు వంశీకృష్ణ. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తోందన్నారు ప్రధాని మోదీ. మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టి ఏడాది అవుతూ ఉండటంతో 11 ఏళ్ల పాలనా విజయాలను ఎక్స్లో పోస్ట్ చేశారు. ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ సహా అన్ని రంగాల్లో మహిళలు తమదైన ముద్ర వేశారన్నారు. అంతర్జాతీయ వేదికలపైన భారత కీర్తిని పెంచుతున్నట్లు చెప్పారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్డీఏ సర్కార్ ఎన్నో సంక్షేమ స్కీములు తెచ్చిందంటూ ట్వీట్ చేశారు మోదీ.